త్వరలో 10 వర్షించే కొత్త వీసీలు సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కారు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నియామకాలకు లైన్ క్లియర్. 2-3 రోజుల్లో సెర్చ్ కమిటీల మీటింగ్స్, వారంలోపే నియామక ప్రక్రియ పూర్తి చేసేలా ప్లాన్. ఈ నెల 21తో ముగియనున్న వీసీల పదవీ కాలం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో యూనివర్సిటీలు కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, అన్ని విద్యారంగం వైద్య రంగం రెండింటిని కూడా నిర్వీర్యం చేసి ఇక్కడ పెద్ద ఎత్తున చదువుకు నోచుకోకుండా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసిండు కేసీఆర్. దయచేసి మీరు కేసీఆర్లా ఆలోచించకుండా యూనివర్సిటీల బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే యూజీసీకి సంబంధించినటువంటి నిధులు పెద్ద ఎత్తున యూనివర్సిటీలకు వస్తే దాన్ని కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. సో దయచేసి మీరు అలాంటి ప్రయత్నం చేయకుండా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ స్టాండర్డ్ ఏదైతే ఉందో, తెలంగాణ ఉద్యమంలోనే చాలా అంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు కూడా ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ పడిపోలే వాస్తవంగా. కానీ గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క స్థాయి దిగజారిందనే విషయం కూడా గుర్తుపెట్టుకు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, నా సొంత కవిత్వం కాదు, ఇది చాలా పెద్ద సర్వే సంస్థలు ఇచ్చినటువంటి నివేదికల్లో చాలా స్పష్టంగా కనబడ్డ వాస్తవంగా. సో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తాను, అనేకమైన యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలకు ఒక మంచి వీసీలను మీ పార్టీలకు అతీతంగా ఎవరైతే మంచి చేయగలరో ఆ వీసీలను నియమించేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళ ద్వారా యూనివర్సిటీల బలోపేతానికి మీరు కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను కాలేజ్ టీవీ పక్షాలు. దయచేసి కేసీఆర్ లాగా మాత్రం మీరు చేయొద్దు, చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే బడ్జెట్లో 15% మైనారిటీలకే, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బడ్జెట్లో 15% మైనారిటీలకు కేటాయిస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. గతంలో తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి కేంద్రంలోని యూపీఏ ఈ ప్రపోజల్ తెచ్చిందని, కానీ బీజేపీ వ్యతిరేకించడంతో అది అమలు కాలేదు అన్నారు. స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై కూడా తీన్మార్ మల్లన్న తరఫున ప్రచారంలో త్వరలో సీఎం. ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్లాన్. వచ్చే నెల 6న ముగియనున్న ఎంపీ ఎన్నికల కోడ్. ఆ వెంటనే 3 నెలల పాటు స్థానిక సంస్థల కోలాహలం. అయిపోయి ఈ లెక్కన రేవంత్ రెడ్డి పరిపాలనకి ఎప్పుడు టైం ఇస్తాడు? ఇక అర్థం కావట్లే. ఇప్పుడు జూన్ అయిపోతుందన్న, జూన్ తర్వాత 3 నెలలు అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఆయన అన్నట్టుగా ఆగస్ట్ సంక్షోభం మధ్యలో మళ్ళీ వీళ్ళ ఈ మంత్రులు ఏవైతే వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తే ఇబ్బంది అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది చాలా బలంగా. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ కసరత్తు. గత 3 ఎన్నికల వివరాలు ఇవ్వాలని పీఆర్కు ఆదేశం. రిజర్వేషన్లు, జనాభా, ఓటర్ లిస్టులు అందజేయనున్న అధికారులు. ఇప్పటికే 3 రాష్ట్రాల్లో పర్యటించిన కమిషన్ త్వరలో ఏపీ, బీహార్కు వెళ్లి అధ్యయనం. ఎన్నికల కోడ్ తర్వాత కులగణన, బీసీ రిజర్వేషన్పై నిర్ణయం. స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాను తగ్గించే గత సర్కారు, ఎన్నికల హామీ మేరకు కులగణకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, అసలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు స్పష్టమైనటువంటి ప్రకటన కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా లేదు. వాస్తవంగా ఈ దేశంలో 52 నుంచి 50% ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్కి తీవ్ర అన్యాయం చేస్తున్నారు ఈ యొక్క రాజకీయ పార్టీలన్నీ కూడా. వాళ్ళందరినీ కూడా ఈరోజు విద్యాపరంగా దూరం చేస్తూ ఉన్నారు, వైద్యం పరంగా దూరం చేస్తూ ఉన్నారు, సంక్షేమ పరంగా దూరం చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్లు ఏది చట్టసభల్లో రిజర్వేషన్ల పైన కూడా దూరం చేస్తూ ఈరోజు వాళ్ళను అంటరాని వాళ్ళుగా ఈరోజు చూసేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా చూడన్న, రైతులకు అన్యాయం చేస్తే రోడ్డు ఎక్కుతాం బీఆర్ఎస్. ధరణితో ఈయన భూములు పోయినాయట సార్, ఇప్పుడు ఎట్లా? ఇది కథ. దొంగనే దొంగ దొంగ అనిసినట్లు వాస్తవం చెప్పాలంటే. మామిడి రేటు ఢమాల్. టన్నుకు 10,000 ఇస్తున్న దళారులు. సిండికేట్గా ఏర్పడుతుందా? గ్రేట్ నాణ్యత పేరుతో దోపిడీ. సీజన్ ప్రారంభంలో టన్ను 60 నుంచి 80,000 పలికిన మామిడి మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ నష్టాల్లో రైతులు. దళారుల చేతుల్లో జగిత్యాల మ్యాంగో మార్కెట్. సూర్యాపేట మామిడి రైతులది అదే పరిస్థితి. దళారులకు ఇవ్వకండి మామిడికాయలు నాకు తెలిసి 200-300 కిలో అమ్ముతున్నారు. బయట కొనాలంటే నరకం కనబడుతుంది. రైతులు డైరెక్ట్ గా అమ్మే ఆ పని చేసే ప్రయత్నం చేయాలి. ఒకసారి త్వరలో 10 వర్షించే కొత్త వీసీలు సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కారు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నియామకాలకు లైన్ క్లియర్. 2-3 రోజుల్లో సెర్చ్ కమిటీల మీటింగ్స్, వారంలోపే నియామక ప్రక్రియ పూర్తి చేసేలా ప్లాన్. ఈ నెల 21తో ముగియనున్న వీసీల పదవీ కాలం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో యూనివర్సిటీలు కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, అన్ని విద్యారంగం వైద్య రంగం రెండింటిని కూడా నిర్వీర్యం చేసి ఇక్కడ పెద్ద ఎత్తున చదువుకు నోచుకోకుండా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసిండు కేసీఆర్. దయచేసి మీరు కేసీఆర్లా ఆలోచించకుండా యూనివర్సిటీల బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే యూజీసీకి సంబంధించినటువంటి నిధులు పెద్ద ఎత్తున యూనివర్సిటీలకు వస్తే దాన్ని కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. సో దయచేసి మీరు అలాంటి ప్రయత్నం చేయకుండా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ స్టాండర్డ్ ఏదైతే ఉందో,
తెలంగాణ ఉద్యమంలోనే చాలా అంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు కూడా ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ పడిపోలే వాస్తవంగా. కానీ గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క స్థాయి దిగజారిందనే విషయం కూడా గుర్తుపెట్టుకు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, నా సొంత కవిత్వం కాదు, ఇది చాలా పెద్ద సర్వే సంస్థలు ఇచ్చినటువంటి నివేదికల్లో చాలా స్పష్టంగా కనబడ్డ వాస్తవంగా. సో రేవంత్ రెడ్డి గారు నేను చాలా స్పష్టంగా చెప్తాను, అనేకమైన యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలకు ఒక మంచి వీసీలను మీ పార్టీలకు అతీతంగా ఎవరైతే మంచి చేయగలరో ఆ వీసీలను నియమించేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళ ద్వారా యూనివర్సిటీల బలోపేతానికి మీరు కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాలేజ్ టీవీ పక్షాలు దయచేసి కేసీఆర్ లాగా మాత్రం మీరు చేయొద్దు, చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే బడ్జెట్లో 15% మైనారిటీలకే, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బడ్జెట్లో 15% మైనారిటీలకు కేటాయిస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. గతంలో తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి కేంద్రంలోని యూపీఏ ఈ ప్రపోజల్ తెచ్చిందని, కానీ బీజేపీ వ్యతిరేకించడంతో అది అమలు కాలేదు అన్నారు. స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై కూడా తీన్మార్ మల్లన్న తరఫున ప్రచారంలో త్వరలో సీఎం. ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్లాన్. వచ్చే నెల 6న ముగియనున్న ఎంపీ ఎన్నికల కోడ్. ఆ వెంటనే 3 నెలల పాటు స్థానిక సంస్థల కోలాహలం. అయిపోయి ఈ లెక్కన రేవంత్ రెడ్డి పరిపాలనకి ఎప్పుడు టైం ఇస్తాడు? ఇక అర్థం కావట్లే. ఇప్పుడు జూన్ అయిపోతుందన్న, జూన్ తర్వాత 3 నెలలు అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఆయన అన్నట్టుగా ఆగస్ట్ సంక్షోభం మధ్యలో ఉన్నది. మళ్ళీ వీళ్ళ ఈ మంత్రులు ఏవైతే వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తే ఇబ్బంది అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది చాలా బలంగా. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ కసరత్తు. గత 3 ఎన్నికల వివరాలు ఇవ్వాలని పీఆర్కు ఆదేశం. రిజర్వేషన్లు, జనాభా, ఓటర్ లిస్టులు అందజేయనున్న అధికారులు. ఇప్పటికే 3 రాష్ట్రాల్లో పర్యటించిన కమిషన్ త్వరలో ఏపీ, బీహార్కు వెళ్లి అధ్యయనం. ఎన్నికల కోడ్ తర్వాత కులగణన, బీసీ రిజర్వేషన్పై నిర్ణయం. స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాను తగ్గించే గత సర్కారు ఎన్నికల హామీ మేరకు కులగణకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, అసలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు స్పష్టమైనటువంటి ప్రకటన కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా లేదు. వాస్తవంగా ఈ దేశంలో 52 నుంచి 50% ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్కి తీవ్ర అన్యాయం చేస్తున్నారు ఈ యొక్క రాజకీయ పార్టీలన్నీ కూడా. వాళ్ళందరినీ కూడా ఈరోజు విద్యాపరంగా దూరం చేస్తూ ఉన్నారు, వైద్యం పరంగా దూరం చేస్తూ ఉన్నారు, సంక్షేమ పరంగా దూరం చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్లు ఏది చట్టసభల్లో రిజర్వేషన్ల పైన కూడా దూరం చేస్తూ ఈరోజు వాళ్ళను అంటరాని వాళ్ళుగా ఈరోజు చూసేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా చూడన్న, రైతులకు అన్యాయం చేస్తే రోడ్డు ఎక్కుతాం బీఆర్ఎస్, ధరణితో ఈయన భూములు పోయినాయట సార్. ఇప్పుడు ఎట్లా? ఇది కథ. దొంగనే దొంగ దొంగ అనిసినట్లు వాస్తవం చెప్పాలంటే. మామిడి రేటు ఢమాల్, టన్నుకు 10,000